హలో ఎవ్రీవన్, చాలా సింపుల్, ఈజీ అండ్ యూస్ఫుల్ అయ్యే ఈ హీట్ రెసిస్టెంట్ మ్యాట్ని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం 4 సైడ్స్ ఈక్వల్గా ఉండే క్లాత్ని తీసుకోవాలి. అలాంటి 4 క్లాత్స్ని తీసుకొని నేను ఇక్కడ లైనింగ్ కూడా అటాచ్ చేశాను. హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఒక్కొక్క దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి నేను చూపిస్తున్న విధంగా హాఫ్ ఫోల్డ్ చేసిన దాన్ని పెట్టుకోవాలి. ఒక టైట్ స్క్వేర్ లాగా పెట్టుకోవాలి. పెట్టుకొని చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. కార్నర్స్ చుట్టూ స్టిచ్ చేసేసుకోవాలి. చేసుకున్నాక మూలలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇక్కడ నేను క్రాస్ పీస్ 2 ఇంచెస్ క్రాస్ పీస్ తీసుకొని గోటు కోసం పైన స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. అలా స్టిచ్ చేసుకుంటూ కార్నర్లో కొంచెం కుచ్చు పెట్టుకుంటే గోటు వేయడానికి నీట్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ తిప్పేసి దాన్ని ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. అంటే నీట్ ఫినిషింగ్ కోసం. ఇక నేను గ్రీన్ కలర్ ఎందుకు వాడానంటే ఆ 2 కలర్స్లో గ్రీన్ కలర్ ఉంది, మ్యాచింగ్ అవుద్దని వాడాను. మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ, సింపుల్ అండ్ యూస్ఫుల్ కూడా. మన టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. దీన్ని కప్ హోల్డర్గా కూడా వాడచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.